ఆ పార్టీకి కంచుకోట లాంటి ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఆ పార్టీకి గడ్డు పరిస్థితి నెలకొంది. 2019 ఎన్నికలలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యధికంగా మెజారిటీ సాధించిన నియోజకవర్గంగా రికార్డు సృష్టించింది. 2024 ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితి అంతా తలకిందలైంది. ప్రస్తుతం కార్యకర్తలకు చేదుడుగా నిలిచేవారు కరువైపోయారు. దీంతో ఆ నియోజకవర్గంలో కార్యకర్తలు కొత్త సారథ్యం కోసం ఎదురుచూస్తున్నారు. మళ్ళీ పార్టీని ముందుండి నడిపే నాయకుడు కోసం నిరీక్షిస్తున్నారు. ఇంతకు ఆ నియోజకవర్గం ఎక్కడా? ఆ నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతోంది? కంచుకోటకు బీటలు వారిన సంగతి ఏంటో మీరే చూసేయండి. పశ్చిమ ప్రకాశం ప్రాంతమైన గిద్దలూరు నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ వైసీపీకి కంచుకోట లాంటిది. అటువంటి కంచుకోటను 25 సంవత్సరాల తర్వాత ఎన్డీఏ కూటమి బద్దలు కొట్టింది. 2024 ఎన్నికలలో వైసీపీ ఇక్కడ ఓటమి పాలైంది. వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి, కూటమి అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో వైసీపీ శ్రేణులకు నిరాశ నెలకొంది. గిద్దలూరులో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని నొక్కి చెప్పిన వారు కూడా టీడీపీ గెలవడంతో ముక్కున వేలేసుకున్నారు. అశోక్ రెడ్డి మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించడం, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడడంతో అశోక్ రెడ్డి విజయ ఢంకా మోగించారు. ఇక అశోక్ రెడ్డి పాలనపై దృష్టి సారించగా ఎన్నికలు ముగిసిన తర్వాత స్థానిక వైసీపీ కార్యకర్తలు నిరాశలో మునిగిపోయారు. ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న కుందూరు నాగార్జునరెడ్డి కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని, కనీసం ఫోన్ కూడా ఎత్తే పరిస్థితి లేదని కార్యకర్తల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. అధిష్టానం ఇక్కడ కొత్త ఇన్ఛార్జిని పెడితే బాగుంటుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికలలోపు పార్టీని బలోపేతం చేయాలంటే మాజీ ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబుకు ఇన్ఛార్జి పదవి మరోమారు కట్టబెట్టాలని వైసీపీకి చెందిన కొంతమంది కార్యకర్తలు తమ మనసులో మాట చెబుతున్నారు. ప్రస్తుత గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జి కుందూరు నాగార్జునరెడ్డి కూడా మార్కాపురం నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది ఈ విషయంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న వారికే వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. 2024 ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన నాయకులు ప్రస్తుతం ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. వచ్చే ఉగాదిలోపు అధిష్టానం ఇన్ఛార్జీలను మార్చే ఆలోచనలో ఉన్నట్లుగా కార్యకర్తలకు అధిష్టానం సంకేతాలిస్తుంది. 2024 ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి, కామూరి రమణారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కడప వంశీధర్ రెడ్డి, ఐవీ రెడ్డి పోటీ పడ్డారు. అయితే ఆ సమయంలో ఇక్కడ ఉన్న పరిస్థితులను అంచనా వేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుందూరు నాగార్జునరెడ్డిని గిద్దలూరు నుంచి అన్న వెంకట రాంబాబును మార్కాపురం నుంచి పోటీ చేయాలని ఆదేశించారు. 2024 ఎన్నికలలో మార్కాపురంలో అన్న వెంకట రాంబాబు, గిద్దలూరులో కుందూరు నాగార్జునరెడ్డి ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత ఇరువురు వైసీపీ నాయకులు గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల నుంచి మళ్లీ ప్రాతినిధ్యం వహించాలని ఆశపడుతున్నారు. ఇప్పటికే ఆ విధంగా కార్యకర్తలకు అన్న వెంకట రాంబాబు, కుందూరు నాగార్జునరెడ్డి తమ మనసులో మాట వెల్లడిస్తున్నారని టాక్ నడుస్తుంది. అన్న వెంకట రాంబాబును వ్యతిరేకిస్తున్న కొంతమంది నాయకులు మాత్రం స్థానికంగా ఉండే వారికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఒకవేళ స్థానికంగా ఉన్న వారికి అవకాశం కల్పిస్తే మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి తనయుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డికి లేదా
కామూరి రమణారెడ్డికి వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశం ఉందని కార్యకర్తల్లో చర్చ నడుస్తుంది. గతంలో గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరించిన ఐవీ రెడ్డికి కూడా సానుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. మాజీ సీఎం జగన్ ఇప్పటి నుంచే పార్టీ బలోపేతం చేసే విధంగా వ్యవహరించాలని, ఇన్ఛార్జీల మార్పుతోనైనా అది సాధ్యమవుతుందని కార్యకర్తలు బల్లగుద్ది చెబుతున్నారు. మరి జగన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఇక్కడ రాబోయే రోజుల్లో ఎవరిని ఇన్ఛార్జిగా నియమిస్తారో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. చూశారు కదా ఈ కథనం. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని పొలిటికల్ కథనాల కోసం మా సాక్ష్యం టీవీ ఛానల్ని ఫాలో అవ్వండి. సాక్ష్యం టీవీలో మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మోగించండి.